హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనము లాస్ట్ క్లాస్లో ఫారెన్ ట్రేడ్ పాలసీలో భాగంగా 2009, 2014, దాని తర్వాత 2015 నుంచి 2020 వరకు కూడా మనము చూడడం జరిగింది లాస్ట్ క్లాస్లో. మరి ఇది మనము స్క్రీన్ రికార్డులో ఎందుకు చేస్తున్నామంటే ఇది న్యూ ఎఫ్టీపీ 2023 కాబట్టి డెప్త్ కంప్లీట్గా ప్రతి అంశాన్ని చదవాల్సిన అవసరం ఉంది. అంశాలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా నేమ్స్, స్కీమ్స్ అట్లా వగైరా చాలా అనే అంశాలు ఉండడం వల్ల మనము ఈ స్క్రీన్ రికార్డులో చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు దీన్ని కరెక్ట్ విని ఈ పీడిఎఫ్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను, దాన్ని మీరు చూసుకుంటే సరిపోతుంది. రైట్, మనం స్టార్ట్ చేద్దాం. న్యూ ఎఫ్టీపీ 2023 ఇందులో భాగంగా మనకి న్యూ ఎఫ్టీపీ 2023ని మనకి కేంద్ర పరిశ్రమలు అండ్ వాణిజ్య శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్ గారు మనకు 2023 మార్చి 31న ప్రకటించడం జరిగింది. ఇది ఏప్రిల్ 1 నుండి మనకి అమల్లోకి రావడం జరిగింది. రైట్, మనకు తెలుసు ఏప్రిల్ 1 నుంచి మనకి ఎకనామిక్ ఇయర్ కాబట్టి అక్కడే స్టార్ట్ అయింది. అయితే మనం జనరల్గా చెప్పుకుంటే ప్రతి ఎఫ్టీపీ అనేది 5 సంవత్సరాలకు కానీ ప్రకటించడం జరుగుతుందని చెప్పి చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ 2023 ఎఫ్టీపీ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రకటించి ఇది గడువు తేదీ అనేది ఇంత అని పెట్టలే. అంటే మనం గత ఎఫ్టీపీ చూస్తే 2015 నుంచి 20 వరకు అని చెప్పేసి మాట్లాడినాం. కానీ ఈ 2023 అనేది జస్ట్ 23కు స్టార్ట్ అవుతుంది, కానీ ఎండు అనేది ఎప్పటికి లేదు అంటే ఎలాంటి గడువు లేకుండా పరిశ్రమలు వాణిజ్య శాఖ ఫీడ్బ్యాక్ను అనుసరించి ఎప్పటికప్పుడు తగిన సవరణ కొనసాగించబడే విధానంగా ప్రకటించబడింది. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఇప్పుడు 2023 24లో దీన్ని కొన్ని సవరణలు చేసి మళ్ళీ దీన్నే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఓకే, లేదు మేబీ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కానీ లేకుంటే ఉన్న గవర్నమెంట్ కానీ చేంజ్ చేసే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఎలాంటి గడువు తేదీ లేకుండా దీన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్, అట్లా మనకి ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దీనిలో మనకి ఎఫ్టీపీ 2023 ప్రధాన లక్ష్యం ఏంటంటే భారత వస్తు సేవల మొత్తం ఎగుమతులు ప్రస్తుత సంవత్సరంలో చేరనున్న $760 బిలియన్ నుంచి 2030 నాటికి $2 ట్రిలియన్ చేర్చాలి. ఇది మనకి మెయిన్ ఆబ్జెక్టివ్. ఏం లేదు, ఈ సంవత్సరంలో మనకి $760 బిలియన్ ఏదైతే ఉందో దాని నుంచి 2030 నాటికి $2 ట్రిలియన్ చేరుకోవాలి. ఇది ఇంపార్టెంట్. మనకి మెయిన్ ఆబ్జెక్ట్ ఏంది అని చెప్పేసి ఎఫ్టీపీ 2023ని అడిగే అవకాశం ఉంది. రైట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ 2023 ఎఫ్టీపీ అనేది మెయిన్గా 4 స్తంభాలపై ఆధారపడి ఉందని చెప్పేసి మనం చూడొచ్చు. అది ఒకటి ఇన్సెంటివ్ టు రెమిషన్, అంటే నియంత్రణలకు ఉపశమనం. ఏదైతే కంట్రోల్ ఉందో దానికి తాత్కాలికంగా మనకి కొన్ని రెమిషన్స్ లేదా ఇన్సెంటివ్స్ అనేది కలిగించడం జరిగింది. ఓకే, రెమిషన్స్ అంటే నియంత్రణలకు ఇన్సెంటివ్ ఉపశమనం అనేది కలిగించడం జరిగింది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ త్రో కొలాబరేషన్, ఎక్స్పోర్ట్స్ అండ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ ఇండియన్ మిషన్ సహకారం ద్వారా ఎగుమతి ప్రోత్సాహకం. అంటే మనకి సహకారం అందిస్తూ ఎగుమతులను ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. ఇది రెండో ఆబ్జెక్టివ్. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ రిడక్షన్ ఇన్ ట్రాన్సాక్షన్ కాస్ట్ అండ్ ఈ ఇనిషియేటివ్స్ సులభతర వాణిజ్యం లావాదేవీల వ్యయాన్ని తగ్గించడం. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్లో భాగంగా మనకి లావాదేవీల ఖర్చు ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం భాగంగా మూడో మూలస్తంభం అనేది చెప్పచ్చు. నాలుగోది ఫోకస్ ఆన్ ఎమర్జింగ్ ఏరియాస్, ఈ కామర్స్ అండ్ డెవలపింగ్ డిస్ట్రిక్ట్ హ్యాజ్ ఎక్స్పోర్ట్స్ హబ్స్ అండ్ స్ట్రీమ్ లైన్స్ ఆఫ్ స్కోమెట్ పాలసీ. స్కోమెట్ పాలసీ అంటే ఏందో చూస్తాం మనం. ఓకే, వీటి ఏంటంటే ఎమర్జింగ్ ఏరియాస్ ఏవైతే మనకి ఈ ఎమర్జింగ్ ఏరియాస్ ఉన్నాయో, ఈ కామర్స్ కానీ డెవలప్డ్ డిస్ట్రిక్ట్ హ్యాజ్ ఎక్స్పోర్ట్స్ హబ్స్ స్ట్రీమ్ లైన్స్, ఇలాంటి అంశాలని అంటే వర్తమాన రంగాల మీద ప్రోత్సాహకం మరియు స్కోమెట్ పాలసీని సరళీకరించడం. ఇక్కడ చూడండి, స్కోమెట్ అంటే మనకి స్పెషల్ కెమికల్స్ ఆర్గానిజమ్స్ అండ్ మెటీరియల్స్ ఎక్విప్మెంట్స్ అండ్ టెక్నాలజీ. స్పెషల్ కెమికల్స్ ఆర్గానిజమ్స్ మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఈ 4 అంశాల భాగంగా ఎఫ్టీపీని మనము చేపట్టిన అంశాల్లో స్కోమెట్ పాలసీని సులభతరం చేస్తూ ఎగుమతిని అంటే ఎక్స్పోర్ట్ కంట్రోల్ని తగ్గించి భారత అంతర్జాతీయ ఒప్పందాలను మరింత పటిష్టంగా చేయడం. ఇక్కడ స్కోమెట్ అనే పాలసీని మనం గుర్తుపెట్టుకోవాలి. స్పెషల్ కెమికల్ అండ్ ఆర్గానిజం అండ్ మెటీరియల్ ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఇది మనకి స్కోమెట్ గురించి. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ అండ్ ఈపీసీజీ స్కీమ్.
ఎంఎస్ఎంఈస్ అండ్ ఈపీసీ స్కీమ్ యొక్క ప్రయోజనాల కొరకు ఈపీసీజీ అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అండ్ క్యాపిటల్ గూడ్స్ స్కీమ్ అడ్వాంటేజెస్ అంటే వీటి ప్రయోజనాల కొరకు ఏంటంటే అడ్వాంటేజెస్ ఆథరైజేషన్ యొక్క అప్లికేషన్స్ ఫీజులను తగ్గించడంతో పాటు ఆన్లైన్ ఆటోమేటిక్ అప్రూవల్ ద్వారా సులభతరం చేస్తారు. ఏందట ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎంఈజీ కానీ ఈపీసీజీ కానీ వీటిని అడ్వాన్స్ ఆథరైజేషన్ యొక్క అప్లికేషన్ ఫీజులను తగ్గించి అదేవిధంగా ఆన్లైన్లో మనకి ఆటోమేటిక్ అప్రూవల్ అనేది మనము చేయడం జరుగుతుంది వీటి ద్వారా. రైట్. నెక్స్ట్ ఎగుమతి ఉత్పత్తి కోసం జీరో దిగుమతి సుంకాలతో క్యాపిటల్ గూడ్స్ దిగుమతులను అనుమతించే పథకాన్ని ఈపీజీ స్కీమ్ అంటారు. అంటే మనకు ఏవైతే ఎగుమతి ఉత్పత్తి చేసే ఉంది కదా అట్లా మనకి దానికోసం ఈ దిగుమతి ఏవైతే చేసుకుంటాం వాటి కోసం దిగుమతి చేసుకునే వస్తువులు ఉంటాయి కదా క్యాపిటల్ గూడ్స్ వాటి మీద జీరో దిగుమతి సుంకాలతో దిగుమతులను అనుమతిస్తాం మనం. అంటే మనం దాన్ని మాట్లాడుకున్నాం ఫ్రీ ట్రేడ్ ఏరియా అని చెప్పేసి. ఎలాంటి దిగుమతుల మీద సుంకాలు అనేది విధించకుండా మనకి ఏదైతే ఎగుమతులకు సంబంధించిన వస్తువులు గూడ్స్ పైన వస్తువుల కోసం మనం దిగుమతి చేసుకునే గూడ్స్ ఉంటాయో వాటి మీద సుంకాలు అనేది విధించాం అంతే. దాన్ని మనము ఈపీసీజీ స్కీమ్ అంటున్నాం. దీన్ని FT23 ద్వారా మరింత హేతుబద్ధీకరణ ఇందులో భాగంగా మనకి ఎగుమతి ఉత్పత్తుల రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పిఎం మిత్ర ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి పిఎం మిత్ర స్కీమ్ గురించి మనకు గ్రూప్ 4లోన లేకుంటే గ్రూప్ 1లో మనకి అడగడం జరిగింది 2023లో భాగంగా. ఐ థింక్ గ్రూప్ 4లో అనుకుంటా లేదా గ్రూప్ 1లోనో. రైట్. ఈ పిఎం మిత్ర అంటే దానికి సంబంధించిన స్టేట్స్ ఏవేవి అని చెప్పేసి అడగడం జరిగింది. ఈ పిఎం మిత్ర అంటే ప్రైమ్ మినిస్టర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ అండ్ రీజన్ అండ్ అప్పరెల్స్ పాక్స్ స్కీమ్ని ఈపీసీజీకి అదనపు స్కీమ్గా జత చేశారు. మనకి ఈపీసీజీ ఏమైతే ఉందో దిగుమతులకు సంబంధించి మనము సుంకాలు అనేవి జీరో చేసుకున్నాం కదా అట్లా దాంట్లో భాగంగానే అదనపు స్కీమ్గా మనకి పిఎం మిత్రను యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకి రైట్ ఇక్కడ ఈపీసీజీ స్కీమ్ యొక్క ప్రయోజనాలు పొందుటకు పాడి పరిశ్రమ సగటు ఎగుమతి సాధించాలనే నిబంధనలు తొలగించారు. అంటే సగటుగా ఏదైతే ఉంటాయో యావరేజ్గా వాటి నిబంధనలు ఇంతకుముందు ఉంటే దాన్ని ఈపీ స్కీమ్ ప్రయోజనాల కోసం దాన్ని తొలగించడం జరిగింది. దేనికి సంబంధించి అంటే డైరీ ఇండస్ట్రీకి సంబంధించి. మరియు ఈపీసీజీ స్కీమ్ ప్రయోజనాలు పొందుటకి ఈపీసీజీ వర్తించే వస్తువుల జాబితాలో కొత్తవి చేర్చారు. చూడండి ఈపీసీజీ వర్తించే వస్తువుల జాబితాలో కొత్తవి చేర్చారు. ఈపీసీజీ స్కీమ్ ప్రయోజనాలు పొందుటకు ఒకటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్, రెండోది వర్టికల్ ఫార్మింగ్ ఎక్విప్మెంట్స్, మూడోది వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ రీసైకిల్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్, రెయిన్ వాటర్ ఫిల్టర్స్, గ్రీన్ హైడ్రోజన్స్, గ్రీన్ టెక్నాలజీ ప్రొడక్ట్స్. ఓకే, ఇవన్నీ మనకి ఈపీసీజీ స్కీమ్ యొక్క ప్రయోజనాలు పొందేందుకు ఇలాంటి అంశాలను ఎక్స్ట్రా అంశాలను అనేది చేర్చడం జరిగింది. ఈ అంశాలు మనం జనరల్గా ఒకసారి చూసుకుంటే ఏ పాలసీలో భాగంగానే మనకు గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. రైట్, ఖచ్చితంగా ఒకసారి చూడాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఈ క్లస్టర్ బేస్డ్ ఎగుమతులు ఏవైతే ఉన్నాయో ఎగుమతులను ప్రోత్సహించుటకు అవి ఎగుమతి అత్యుత్తమ పట్టణాలు లేదా టౌన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ జాబితాలో గతంలో ఉన్న 39 పట్టణాలకు గాను అదనంగా 4 పట్టణాలు అనేవి మరి చేర్చడం జరిగింది. ఇవి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. 2023 ఎఫ్టీపీలో భాగంగా ఈ 4 పట్టణాలను ఇవి అత్యుత్తమ పట్టణాలు టౌన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్లో భాగంగా ఫరీదాబాద్, మొరాదాబాద్, మీర్జాపూర్, వారణాసి ఈ 4 పట్టణాలను కొత్తగా గుర్తించారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్ణీత పరిమాణంలో ఎగుమతులు సాధించడానికి ఎగుమతిదారులకు ఇచ్చే గుర్తింపు హోదా టైటిల్స్ ఉన్నాయి కదా ఆ గుర్తింపు హోదా అనుకుంటే పరిమితిని మరింత క్రమబద్ధీకరించి ఎగుమతిదారులకు గుర్తింపు లభించడానికి వీలుగా పరిమితిని తగ్గించడం జరిగింది. ఇక్కడ చూడండి ఎట్లా ఉందంటే మనకి జనరల్గా 1 స్టార్ ఎక్స్పోర్ట్ అవుతుంది. దాంట్లో చూసినా మనం ఇది $3 మిలియన్, గతంలో $3 మిలియన్ ఉండే. ఇది 2 స్టార్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ $15 మిలియన్, గతంలో ఎంత ఉందంటే $25 మిలియన్ అంటే తగ్గించిండు. రైట్, ఇక్కడ 3 స్టార్ ఎక్స్పోర్ట్ అవుతుంది. అంటే ఎంకరేజ్మెంట్ కోసం ఏం చేస్తున్నారు, టార్గెట్ అనేది తగ్గిస్తున్నారు టైటిల్ ఇవ్వడానికి. ఇక్కడ $50 మిలియన్, గతంలో ఎంత ఉండే $100 మిలియన్ ఉండే. ఇక్కడ 4 స్టార్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది ఎంత ఉండే అంటే మనకు జనరల్గా ఇప్పుడు $200 మిలియన్, గతంలో అయితే $500 మిలియన్ తగ్గించారు. అవునా? రైట్. నెక్స్ట్ మనకి 5 స్టార్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ 5 స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ అనేది మనకి $800 మిలియన్. ఇప్పుడు గతంలో ఎంత ఉండే $2000 మిలియన్ ఉండే. అంటే మనం 2015-20కి సంబంధించిన ఎఫ్టీలు చూస్తే
అట్లా కంపారిజన్ అనేది అవసరం. ఓకే, రైట్. కంపారిజన్ చేస్తే మనకు గుర్తుంటుంది. దానికి దీనికి పెంచిలా తగ్గించారా అంటే ఇక్కడ మనకి టైటిల్ హోదా కోసం తగ్గించడం జరిగింది టార్గెట్ని. రైట్. నెక్స్ట్ మనకి భారత్ ఒక విదేశీ వ్యాపార కేంద్రంగా మార్చుటకు ఏం చేశారంటే ఎగుమతుల ప్రోత్సాహం కొరకు రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చడంలో భాగంగా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం అంతర్జాతీయ చెల్లింపుల రూపాయిలో అనుమతించడం జరుగుతుంది. మరియు 2022 జూలై 11న ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులను అనుసరించి వోస్ట్రో అకౌంట్కి ఎఫ్టీపీ ప్రయోజనాలు కల్పిస్తారు. మనకి వోస్ట్రో అకౌంట్ అంటే జనరల్గా మన దేశానికి సంబంధించిన బ్యాంక్ ఒక అకౌంటు ఇతర దేశాల్లో ఉంటే దాన్ని వోస్ట్రో అకౌంట్ అని చెప్పేసి అంటాం. ఓకే, రైట్. ఇక్కడ మనకి భారతీయ రూపాయి ద్వారా వ్యాపారం చేయడానికి సులభతరం చేయడం కోసం ఒక భారతీయ బ్యాంకు విదేశీ బ్యాంకుల కోసం తెరిచే ఖాతానే వోస్ట్రో అకౌంట్ అంటాం. అది 9 భారతీయ బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది అని చెప్పేసి మనం చూడొచ్చు. ఎన్ని అంటే 9. రైట్. నెక్స్ట్ ఎఫ్టీపీ 2023 ఎగుమతి విధానంలో భాగంగా స్కోమెట్ అండ్ సైట్స్లలో నియంత్రిత నిషేధిత వస్తువుల వ్యాపారం ఇకపై సుసాధ్యం చేయుటకి వీలుగా భారతీయ ఓడరేవులను తాకకుండా భారతీయ వ్యాపారులు మధ్యవర్తిత్వంతో ఒక విదేశీ నుండి మరొక విదేశానికి వస్తువులు రవాణా చేయుటకు గిఫ్ట్ సిటీ, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అని లాంటి మధ్యవర్తిత్వ అభివృద్ధి పరచడం ద్వారా దుబాయ్, సింగపూర్, హాంకాంగ్ లాంటి మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్ హబ్ను ఏర్పాటు చేస్తారు. అంటే ఏం లేదు, మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళకుండా లేకుంటే మనం రవాణా వస్తువులు అనేటివి గిఫ్ట్ సిటీ ద్వారా, అంటే ఇక్కడ మనకి భారతీయ ఓడరేవులను తాకకుండానే డైరెక్ట్ ఒక సిటీని డెవలప్ చేసి దాని ద్వారా డైరెక్ట్ ఈ రవాణా అనేది జరిగేటట్టు దుబాయ్ కానీ, సింగపూర్ కానీ, హాంకాంగ్ కానీ. మనకు తెలుసు గుజరాత్ గిఫ్ట్ సిటీ అని చెప్పేసి చాలాసార్లు కరెంట్ అఫైర్స్లో మనకి చూస్తూ ఉంటాం గత 1-2 ఇయర్స్గా. రైట్. మనకి జిల్లా స్థాయిలో ఎగుమతులను ప్రోత్సహించడానికి మరియు అట్టడుగు స్థాయిలో వాణిజ్య వాతావరణం వీలైనంత చేయటకు రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో జిల్లాలను ఎగుమతి కేంద్రంగా డిఎస్ మనకు తెలుసు. ఓకే, డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ హబ్స్ మార్చే లక్ష్యంతో ఎగుమతి యోగ్య వస్తు సేవలను గుర్తించుటకు స్టేట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ, డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీలను ఏర్పరచుటకు, ఎగుమతులను ప్రోత్సహించుటకు డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ యాక్షన్ ప్లాన్ను రూపొందించారు. ఓకే, జిల్లాకు సంబంధించినవి కానీ స్టేట్కి సంబంధించినవి కానీ ఒక ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీలను ఏర్పాటు చేసి దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు ఇక్కడ 2030 నాటికి ఈ కామర్స్ అండ్ వ్యాపార సామర్థ్యం కూడా $200 నుంచి $300 బిలియన్ ఉంటుందని ఎఫ్టీపీ 2023 గురించి గుర్తించి ఈ కామర్స్ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి తగిన ప్రయోజనాలు కల్పించారు. అదేవిధంగా గతంలో ఉన్న కస్టమర్ సుంకాల బకాయిల చెల్లింపులకు సంబంధించి ఉన్న వివాదాలు ఏవైతే వివాదాలు సంబంధించినవి ఉంటో వాటి పరిష్కరించడానికి వివాద్ సే విశ్వాస్ అనే ఉద్దేశంతో వన్ టైం ఆమ్నెస్టీ స్కీమ్ను ఎఫ్టీపీ 23 భాగంగా ప్రకటించడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. వివాద్ సే విశ్వాస్ అనే అంశం దేనికి సంబంధించి అంటే వివాదాలను పరిష్కరించుట కొరకి మనకు సంబంధించింది. అంటే పెండింగ్ పేమెంట్స్ ఏమైనా ఉంటే వాటిపై వడ్డీ 100% పరిమితం చేస్తూ దాని మీద వివాద్ సే విశ్వాస్ అనే కాన్సెప్ట్ స్కీమ్లో భాగంగా దాన్ని కూడా మనము కల్పించడం జరిగింది. ఇది మనకు ఎఫ్టీపీ 23 ఫారెన్ ట్రేడ్ పాలసీ. ఇది న్యూ ఎఫ్టీపీలో భాగంగా మనం చూస్తాం. ఖచ్చితంగా ఈ అంశాలనేవి గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ పీడిఎఫ్ని మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఒక్కసారి ఏంటంటే వింటే మనకు దీనికి సంబంధించిన అంశాలు అనేవి ఒకసారి మైండ్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు దీన్ని చదివి ఒకసారి రివైజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, దీన్ని మనం స్క్రీన్ రికార్డ్లో ఎందుకు చేసినామంటే ఇలా చాలా అంశాలు అనేటివి ఎక్కువ ఉన్నాయి. ఇన్డెప్త్గా చదవాల్సిన అవసరం ఉంది. ప్రతి అంశాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము స్క్రీన్ రికార్డులో చేయడం జరిగింది. మనకు ఇంతకుముందు ఎఫ్టీపీలో మనం ఎట్లా చూసినామంటే జస్ట్ మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ ఆబ్జెక్ట్ చూసినాం. అవి చూసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అవి ఓల్డ్. ఇక్కడ న్యూది కాబట్టి ప్రతి అంశాన్ని మనం క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ సిటీకి సంబంధించిన పట్టణాలు కానీ స్కీమ్స్ కానీ ఓకే దానికి సంబంధించిన అంశాలు కానీ ఓకే ఇట్లా ప్రతి అంశాన్ని కూడా మనం క్షుణ్ణంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఏ అంశం మిస్ కాకుండా దీన్ని నేను స్క్రీన్ రికార్డులో చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనము ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్ను కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.